కుప్పం నియోజకవర్గంలో ఆకని దాడులు. కుప్పం మండల పరిధిలోని ఎన్ కొత్తపల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులపై శుక్రవారం వైసీపీ శ్రేణులు దాడులు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న సమయంలో దాడులు జరగడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. బాధితుల కథనం మేరకు శుక్రవారం ఎన్ కొత్తపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త జయశంకర్ పై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. గాయపడిన జయశంకర్ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీస్ శాఖ ఎన్ని విధాలుగా హెచ్చరికలు చేస్తున్నా ఎలాంటి పురోగతి కానరావడం లేదు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై గత వారం రోజులుగా దాడులు జరగటంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు బాధిత జయశంకర్ నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాక ఊర్లోకి అక్కడ బయటలో పెట్టుకొచ్చేస్తారు సార్. ఊర్లో ఒక 30-40 మంది పైన వాళ్ళంతా వచ్చేస్తారు. ఏం వాళ్ళ పేర్లు బాలకృష్ణ, చిన్నోడు, పవన్, నరసింహుడు, ఎర్రుడు, ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు, ఇంకా వాళ్ళ బంధువులంతా ఎక్కువ వచ్చినారు సార్. సొంతంగా ట్యాట్ ఉంది సార్. నేను మెటీరియల్తో వరకు డబ్బులు అడిగకపోయినాను సార్. అన్నాక జరగడానికి వచ్చినారు సార్. జరగడానికి వచ్చి ఇచ్చాక వెళ్ళిపోవడం చేస్తాను యోగి చెప్పాలి సార్. ఆ తర్వాత ఊర్లో అడ్మిన్ చెప్పలేదు సార్. కృష్ణ అని సార్ ఆయన చెప్పేసి పోరా నేను మాట్లాడతాను, వెళ్ళిపోరా అన్నారు సార్. ఆ తర్వాత మా చేని కాడికి వెళ్ళాను సార్. చేని కాడికి వెళ్తే అక్కడ వచ్చానంటే వెళ్ళి కొట్టేసినారు సార్. 4-5 మంది వచ్చినారు సార్. వచ్చి ఫుల్గా కొట్టేసి అక్కడ ఇంకా బండ్లు తీసుకొని తిరిగి బేకరీ కడ కొట్టినారు. వాళ్ళు అంతా చిన్న వాళ్ళంతా గ్రూప్ అయ్యి వచ్చిన అన్నట్టు కొట్టేసినారు. అడిగకపోయినాను సార్. అట్లా అని చెప్పి వాడు ఇచ్చే కాయలు చేసుకోరా అని 2 ఏళ్ళు వేసినారు సార్. నాకు మా ఊర్లో అక్కడే పెద్ద మనిషి చెప్పినాను సార్. అది మాది జడమాడుతుంది, మాది 2 ఏళ్ళు వేసినాను చెప్పినానికి సార్ మీ పోరా ఇంటికి వెళ్ళరా నేను మాట్లాడతాను నువ్వేం మాట్లాడదు పోరా అని ఇచ్చినారు సార్. నేను చేని కాడికి వెళ్ళాను సార్. నేను కంపెనీ అక్కడ వచ్చి వీళ్ళు ఒక 40-45 మంది వచ్చి అక్కడికి కొట్టేసి అక్కడ ఇంకా బండ్ల కూర్చోబెట్టుకొచ్చి ఊర్లో బేకరీ కాడ ఇంకా ఫుల్గా ఇంకా జనాలంతా చేరినారు సార్. వాళ్ళు ఫుల్గా కొట్టేసినారు సార్.